నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను విజయ. మంచిర్యాల జిల్లా దండంపల్లి మండలంలోని తాళ్లపేట అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం కోట్నాక బొజ్జారావును ఈరోజు తెల్లవారుజామున అతని ఇంటికి వెళ్లి కొంతమంది అటవీశాఖ అధికారులు అకారణంగా తన భర్తను పిలుచుకొని తీసుకుని వెళ్తుండగా భార్య జ్యోతి అడ్డుకొని ఎందుకు తీసుకొని వెళ్తున్నారని నిలదీయగా భార్యను కొట్టి తీసుకొని వెళ్లిపోయారని భార్య జ్యోతి వాపోయారు. గూడెం వాసులందరూ ఉదయం అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎలాంటి సంబంధం లేకుండా నా భర్తను తీసుకొని వచ్చి నాపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పెట్టి గిరిజనులను ఇబ్బంది పెడితే ఊరుకునేదే లేదని అన్నారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి పెద్ద మనుషులతో అటవీశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయమై తాళ్లపేట FROను సంప్రదించగా అతనిపై గతంలో అటవీశాఖ అధికారులపై దాడి చేసిన కేసు, ఈ మధ్యలో సింగరాయపేట కంపార్ట్మెంట్ లో 340లో టేకు చెట్లు నరుకుతుండగా తమ సిబ్బందిని చూసి పారిపోయాడని తనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఈ అంశానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.